సుబ్బు, నన్ను క్షమించు. ఆ రోజు నా కోసం నీ వాళ్ళనే వదిలే బయటికి రావాలనుకున్న గొప్ప స్నేహితురాలువే నువ్వు. అలాంటి నిన్ను పట్టుకొని మర్యాదగా బయటకు వెళ్ళు అని ఏ ఫ్రెండ్ అనుకోవడం మాటనని నిన్ను బాధ పెట్టాను. నేను అలా అనకపోతే నువ్వు వెళ్ళవు. నువ్వు వెళ్ళకపోతే అమ్మని ఇంకా నిలదీస్తావు. అమ్మ ఏడుస్తుంది. అది చూసి నేను తట్టుకోలేను. సుబ్బు, ఈ ఫ్రెండ్ క్షమించు సుబ్బు, క్షమించు. ఒరే ఎదవకోనా, గాలి వేయటం లేదు. ఏసీ పెంచుకోరా. అలాగే కోయిదోరా. కోయిదోరా, నా జాతకం చెప్పండి. ఏది చేయి చూపించు. చేయి తుడిచావేంటి? రేఖలు బాగా కనిపిస్తాయని. ఓహో, ప్రేమలో పడ్డావు. భ్రష్టు పట్టిపోతావురా కూనా. అయితే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోదా? చేసుకుంటుంది. హ్యాపీయే కదా. చేసుకునేది నిన్ను కాదురా కూనా, పక్కింటి వాడిని. కోయదోరా, మరి నా సంగతి చెప్పవా? ఏది చేయి చూపించు. నువ్వు తుడుచుకోవా? ఒరే బాలు, నీ చేతిలో రేఖలే లేవురా. అదేంటి కోయదోరా, ఇన్ని రేఖలున్నాయి, నాకు కనిపిస్తున్నాయి కదా. నాకు ఒక్క రేఖ మాత్రం కుబుసు విడిచిన నాగుపాముల నిగనిగలాడుతూ కనపడుతోంది. ఏంటి కోయదోరా, అది ధనరేఖ కాదు, మరి నీ చావు రేఖ. ఏంటి కోయదోరా, మీరు చెప్పేది నిజమేనా? అవును, భవిష్యత్తులో నీకు బుల్లెట్ గన్న ఉందరా ఎదవా. అయితే బాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోయదోరా, నా గురించి అంత మాట అన్నారేంటి? కుర్రో కుర్రు, ఉన్న నిజం అదే, అబద్ధం చెప్పను. కోనా, నీ చేయి చూపించు. ఇప్పుడు కోయిదరా, రేపు సీక్రెట్ గా చూపించుకుంటాను. ఓహో, కోనా, మరి నీ చెయ్యి. నేను ఎల్లుండి పర్సనల్ గా చూపించుకుంటాను కోయిదోరా. తెలివైన కోనవి. విధవలు జాగ్రత్త పడ్డారు. ఒరే బాలు, ముహూర్తాలు పెట్టే శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు, రండి రండి, కూర్చోండి. ఇది పట్టుకోరా. ఒరే బాలు, ఇలారా. ఏంటి శాస్త్రి గారు? ఎవరైనా ఇంతలా మర్యాదలు చేస్తున్నారు? ఈయన శ్రీ 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 కోయదొర స్వాముల వారు. ఏమిటి శ్రీ 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 కోయిదర స్వాముల వారా? అవును. ఎవడికి పడితే వాడికి శ్రీశ్రీలు తగిలించేయటమేనా? అయ్యా శాస్త్రి గారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? శాస్త్రాలు పురాణాలు వేదాలు చదివిన వాళ్ళకి కాఫీ టీలా? కోయిదరకు మాత్రం పళ్ళు పలహారాలు. అంతా కలికాలం. కుర్రో కుర్రు. అయ్యా, తమ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను మీ అంతటి వాణ్ణి కాదు. ఏదో జాతకాలు చెప్పుకుంటూ పట్టు నింపుకునే మామూలు కోయిదరని. టైం బాగోలేక వీళ్లతో ఉన్నాను. శాస్త్రి గారు, కోయదొర అలా చెప్తాడు గాని జాతకం చెప్పడంలో మోస్ట్ పవర్ఫుల్ ఈయన. ఏం పవర్ఫుల్ ఏమో. ఏది నా జాతకం చెప్పనట్టు చూద్దాం. కోయదొర,
మనిషిని చూస్తేనే పుట్టు పూర్వోత్తరాలు చెప్తారు కదా, శాస్త్రి గారి గురించి చెప్పండి. కుర్రో కుర్రు. శాస్త్రి గారు, మీకు కాస్త తొందర ఎక్కువ. మీ నాలుక జారుడు బండ. కాస్త జాగ్రత్తగా ఉండండి. జారుడు బండ అంటే ఎవరైనా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయంటారు, కానీ మీరు మాత్రం నోటితో వదిలేస్తారు. అబ్బే, నేను అలాంటి వాడి శాస్త్రి కాదు. గారు బాయస్తున్నారు. నమస్కారం విక్రమ్ భాయ్ గారు. ఏం శాస్త్రి గారు బాగున్నారా? అంతా మీ దయా మా ప్రాప్తం. అసలు ముహూర్తాల మీదే గురులేని మీరు స్వయంగా ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టాలి దెన్నుకు రమ్మంటారని అనుకోలేదు భాయ్ గారు. నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. అలాగే. కోయదరా మీరు కూర్చోండి. కుర్రో కుర్రు. శాస్త్రి గారు, పోయినసారి నేను మీకు ఫోన్ చేసి ముహూర్తాలు అక్కర్లేదు, పెళ్లి మంత్రాలు చదవటానికి మాత్రం పంతుల్ని పంపిస్తే చాలు అన్నాను కదా. అవును, పెళ్లి పంతుల్ని పంపించాను కదా భాయ్. కానీ ఆ రోజు పెళ్లి కాలేదు. ఈరోజు అదే పెళ్లికి ముహూర్తం పెట్టడానికి మిమ్మల్ని పిలిపించాను. అంతే కదా భాయ్, పంచాంగం పట్టుకుంటే 10 నిమిషాల్లో చెప్పేస్తాను. కానీ కానీ ఏంటి శాస్త్రి గారు? అంటే మీ జాతక వివరాలు చెప్పండి. నా జాతక వివరాలు కావాలంటే చాలా చెప్పాలి. సరే, జస్ట్ సింపుల్గా చెప్తానే. అలాగే. నా చిన్నప్పుడు అంటే 7 ఏళ్ల వయసులో నన్ను ఒకడు తిడితే బండరాయితో జస్ట్ కొట్టాను. వాడు చచ్చాడు. పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. అదే జైలుకి వెళ్ళటం ఫస్ట్ టైం. ఆ తర్వాత 16 సంవత్సరాలు వచ్చేసరికి ఒక వీధి గుండా లెవెల్కి ఎదిగాను. కరెక్ట్గా 17 వచ్చేసరికి నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. సిటీలో ఒక బిగ్ షాట్ మర్డర్ ఒప్పుకున్నాను. చాలా పెద్ద డీల్. కొంచెం కష్టమైనా సక్సెస్ఫుల్గా వాణ్ణి చంపేశాను. 5 lakhs. నా లైఫ్లో పెద్ద సంపాదన. ఆ తర్వాత ఇలాంటివన్నీ సిగరెట్ తాగినంత ఈజీగా చేసేశాను. ట్విన్ సిటీస్లో టాప్ 10 గూండాల్లో నేను ఒక గూండాగా ఎదిగాను. అయ్యా, నాకు కావలసిన వివరాలు ఇవి కావండి. మరేంటి? అంటే మీ పేరు, జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ వగేరా వగేరా. ఆ వివరాలేవి నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. నా భవిష్యత్ జాతకం కావాలంటే మాత్రం ఇదిగో ఈ కోయిదర్ని అడగండి. కుర్రో కుర్రు. నెల రోజుల్లో నీ జాతకం తలకిందులవబోతుంది. గ్రహాలు అడ్డం తిరగబోతున్నాయిరా కూన. అయ్యా విక్రమ్ గారు, మీ జాతక చక్ర వివరాలు అలా ఉంచండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. కనీసం అమ్మాయి జాతక వివరాలైనా ఇప్పించండి. ఓ శాస్త్రి గారు, ఇదిగోండి అమ్మాయి ఫోటో. మీరు అడిగిన అన్ని వివరాలు ఈ ఫోటో వెనుకున్నాయి. మా వాళ్ళు చాలా కష్టపడి ఈ వివరాలు సంపాదించారు. అమ్మాయి లక్ష్మీదేవిలా ఎంత సలక్షణంగా ఉందో చూడండి. ముఖంలో ఏమి కళ, ఏం వర్చస్సు. అమ్మాయి నవ్వుతుంటే ముత్యాలు జలజల రాలుతున్నట్టు ఉన్నాయి చూడండి. చక్కని ఈడు చూడు. అమ్మాయి పేరు అమృత, నక్షత్రం ఆశ్లేష, కర్కాటక రాశి. వివరాలన్నీ ఉన్నాయి. అయ్యా భయ్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఇంటికి వెళ్ళి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టి మీకు ఫోన్ చేస్తాను. రేయ్, శాస్త్రి గారికి సంభావన ఇచ్చి పంపించండి రా. అలాగే బాయ్. సంభావన రెడీ బాయ్. అయ్యా, నా సంభావన కింద ఓ ఖడ్గం కూడా ఇస్తున్నారా ఏమిటి? మీరు నా పెళ్లి ముహూర్తం పెడుతున్నారు. ఈ ఖడ్గం మీ చావు ముహూర్తం పెడుతుంది. ఓరి దుర్మార్గుడా, శాస్త్రికి సంభావన ప్లేట్లో పెట్టి ఎంత నైస్గా ఇస్తున్నాడు అనుకున్నాను. అందులో నైఫ్ కూడా ఉంది. కుర్రో కుర్రు. శాస్త్రి గారు, ఈ ఫోటోలో నా అమ్మాయి గురించి కానీ నా పెళ్లి గురించి కానీ బయటెక్కడన్నా నోరు జారారో మా వాళ్ళు మీ తల తీసుకొచ్చి ఇదే ప్లేట్లో పెట్టి నాకు సంభావనగా ఇస్తారు. అర్థమైందా? అర్థమైంది భాయ్ గారు, జాగ్రత్తగా ఉంటాను. ఇదిగో భాయ్, ఈ ఫోటో పట్టుకుంటేనే హై టెన్షన్ వైర్ పట్టుకున్నట్టుంది. 2 చేతులు గజగజ వణికిపోతున్నాయి. ఈ సంచి కాస్త తెరిచి ఈ ఫోటో అందులో పడేయండి. భాయ్ గారు, నేను పిల్లిని చూస్తేనే భయంతో పాలు తాగటం మానేస్తాను. అలాంటిది పులితో వ్యవహారం. మీ పెళ్లి గురించి ఎవరితో చెప్పను. కుర్రో కుర్రు. ఈ శాస్త్రిది జారుడు బండ నాలుక. అమృత కోన గురించి ఎక్కడో చోట వాకి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు. గుడ్. మంచి ముహూర్తం చూసి నేనే స్వయంగా వచ్చి చెప్తాను. వెళ్ళొస్తాను భాయ్. శాస్త్రి గారు, అయ్యా, డబ్బు తీసుకోండి.
డబ్బులు తీసుకుంటాను కూడా చేతులు వణికిపోతున్నాయి. ఆ డబ్బు కూడా తమరే మీ చేతులతో సంచిలో వేయండి బాబు. సంతోషం బాబు, నేను వెళ్ళొస్తాను. కోయదొర, అమృత డార్లింగ్ దొరుకుతుంది అన్నావు, దొరికింది. పెళ్లికి ఒప్పుకుంటుంది అన్నావు, ఒప్పుకుంది. నా పెళ్లి ముహూర్తాల దాకా వచ్చింది. నీ మాటల్లో ఏదో మహత్యం ఉంది కోయదొర. నువ్వు ఏది చెప్తే అది జరుగుతూ ఉంది, నీకు తిరుగులేదు. కుర్రో కుర్రు, అంతా మీ అభిమానం బాయ్. హైటెక్ సిటీ పక్కన నీకు ఫ్లాట్ ఖాయం కోయదొర. అమ్మో, ఏదైనా తేడా జరిగితే హైటెక్ సిటీ వెనుక శ్మశానంలో చోటు ఖాయమంటాడు. సరేనా? అలాగే బాయ్. కోయదొరా, నువ్వు మామూలుడివి కాదు. నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. రేయ్, కొట్టండ్రా డప్పు. ఏదో ఒకరోజు తేడా వస్తే నా డప్పు వాయించేలా ఉన్నారు. ఈ వెధవ కోనులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. కోయదొరా, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకుంటానులే వెధవ కోనల్లారా. వెళ్ళు. సాగర్, ఈరోజు అమృత పెళ్లి ముహూర్తాలు పెట్టడం కోసం శాస్త్రి గారు వచ్చారు. త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది. కోయిదొరా, ఏమిటి దారుణం? పాపం అమృత పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. నా ఉద్యోగం పోయినా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అమృత పెళ్లి మాత్రం విక్రమ్తో జరగడానికి వీల్లేదు. కోయిదొరా, ఎలాగైనా ఇక్కడి నుంచి సేవ్ అవ్వాలి. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. బాధపడుకోనా, గ్రహాలు కదులుతున్నాయి. వాడి పతనం దగ్గర పడింది. అమృతతో మనువంటే వాడి చావు వాడు కొని తెచ్చుకున్నట్లే. భగవంతుడనేవాడు ఉన్నాడు. కుర్రో కుర్రు. అమ్మా, ఏంట్రా ఇంకా వంట అయిపోలేదా? ఇదిగో అయిపోతుందమ్మా. అక్కేం చేస్తుంది? బెడ్రూమ్లో ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఏమైంది? మొన్న మీ అల్లుడు ఫోన్ చేసినప్పుడు నువ్వు వద్దన్నావు కదా అని నాన్న విషయం చెప్పలేదు. ఇప్పుడు అక్క ఇంట్లోనే ఉంది. ఒకవేళ ఆయన హఠాత్తుగా వచ్చేస్తే ఏం చేద్దాం? నీకు తెలుసు కదమ్మా, అక్క అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. చూస్తే పెద్ద గొడవ చేస్తారు.
ఆయన ఇంకా రాలేదు కదా, బయలుదేరే ముందు ఫోన్ చేస్తానన్నారు కదా, ఈలోపు ఏదో ఒకటి చేద్దాంలే. ఆటో ఇక్కడ ఆపు. కొంపతీసి ఆయన వచ్చారేమోనమ్మా. అల్లుడు గారు వచ్చుండర్లేమ్మా, ఎవరో వచ్చుంటారు, వెళ్ళి చూడుపో. ఒకవేళ విక్రమ్ బాయ్ వచ్చాడేమో. అద్దె కోసం ఇంటి ఓనర్ వచ్చుంటాడు, వెళ్ళి తలుపు తీపో. అలాగే. నందిని, ఏంటి అలా షాక్ అయ్యావు? ఏమైంది? ఏం లేదండి, లోపలికి రండి. అయ్యో, హఠాత్తుగా అల్లుడు గారు వచ్చారు. అమృతం చూస్తే ఇప్పుడెలా? ఏంటండి ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చేసారు? అనుకోకుండా మా పని 2 రోజుల ముందే అయిపోయింది. ఈ లోపు మా ఓనర్కి హెల్త్ బాగాలేదు. ఇంకేం చేస్తాం, సడన్ గా రావాల్సి వచ్చింది, వచ్చేసాను. అయినా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదు. ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యావుగా. బాబు, ఇదేనా రావడం? అవునత్తయ్య. ప్రయాణం బాగా జరిగిందా బాబు? అంతా బాగానే జరిగింది. ఇప్పుడే నందిని నీ గురించి గుర్తు చేస్తోంది. ఏం నందిని, నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? అబ్బాయి, అదేం లేదు బాబు. నందిని, ట్రైన్ టికెట్ దొరక్క బస్కి రావాల్సి వచ్చింది. బాగా టైర్డ్గా ఉంది. బాబు, టీ తీసుకురమ్మంటావా? వద్దత్తయ్య. కూర మాడిపోతున్నట్టుంది, ఇప్పుడే వస్తాను బాబు. అలాగే అత్తయ్య. ఏమండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. అమ్మా, ఇప్పుడు ఎలా నందు? టెన్షన్ పడకమ్మా, నేనున్నాను కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏమండి, మంచినీళ్ళు.